నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఇంచుమించు ఆమె 40 ఏండ్ల నుంచి ఒక మంచి భక్తి కలిగిన తల్లి. తన భర్త కఠినమైన తాగుబోతు. రోజుకు 600 సంపాదిస్తాడు, 500 తాగుతాడు, 100 రూపాయలు తెస్తాడు. ఆ 100 రూపాయలు తాగిన దానికి తినటానికి 50 రూపాయలు ఏం చేస్తాడు, ఖర్చు చేసుకుంటాడు. ఆ తీసుకొచ్చి 50లో తాను సిగరెట్ బీడీ తాగటానికి ఒక 20 రూపాయలు ఖర్చు చేసి 30 రూపాయలు తీసుకొచ్చి ఆవిడికి ఇచ్చేవాడు. ఆ 30 రూపాయలతో ఇంచుమించు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లల్ని ఆమె తను కష్టపడుతూ, అయ్యో తన భర్త ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమె ఏం చేసేదంటే చాలా కష్టపడేది. తన జీవితంలో చక్కగా తన సమీపాన ఒక మందిరానికి వెళ్ళి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది. ఒకరోజు అలా ఆయన ఆమె మందిరంలో నుంచి బైబిల్ తీసుకుని వస్తా ఉంటే ఆమెను చూసి బాగా కొట్టాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను లేని సమయంలో అని కొట్టాడు. అయినా కూడా ఆమె ఏమీ అనలేదు. ఆయన కొట్టినంతసేపు కొట్టించుకుంది. మరలా ఆయనకు చక్కగా ఆహారం చేసి పెట్టి మరలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తుంటే వెనక నుంచి వచ్చి ఒక తన్ను తన్నాడు. తన్నప్పుడు అలా ముందుకు పడిపోయి ఈ తల పగిలి రక్తం వచ్చింది. ఆ రక్తం వచ్చినప్పటికీ కూడా అలాగే మోకరించింది. అప్పటి వరకు కాలెత్తి తన్నిన ఆయన రక్తం కారుతున్నా కూడా ఆమె ప్రార్థించడం ఆపట్లేదు. ఏముంది ఈమె ప్రార్థిస్తున్న దేవుడిలో అని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించి ఆమెతో కూడా మోకరించాడు. ఆ మోకరించడం అతని బ్రతుకే మార్చబడ్డది. హల్లెలూయా. ఆయన బ్రతుకు మార్చబడ్డది. త్రాగుడు విడిచిపెట్టాడు, పాపం విడిచిపెట్టాడు, జోదం విడిచిపెట్టాడు. ఈ లోకంలో వ్యసనములన్నిటిని విడిచిపెట్టి ఆమెతో పాటు ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకుని ఎక్కడికి వెళ్ళటం ప్రారంభించాడు, మందిరానికి వెళ్ళటం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఆమె చేసే ప్రార్థన త్రాగుబోతు భర్తను మార్చాది. అయ్యో తనకున్నటువంటి 4 బిడ్డలను పోషించుకొని ఒక ఉన్నతమైన స్థితిలో వారి బిడ్డలను పెంచుకోవటానికి కారణమయ్యాది కేవలం ఒక ప్రార్థన. రహస్యమందు నువ్వు చేసే నీ ప్రార్థన నీ స్థితిగతులను మార్చగలదు.